కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగబట్టేశారా? గత 2 ఏళ్లే కాదు, ఈ ఏడాది కూడా సీన్ రిపీట్ అవుతుందా? ఈసారి కిరణ్ స్టార్ హీరోతో తలపడాల్సిందేనా? కోలీవుడ్ స్టార్స్ తో పోటీ టాలీవుడ్ హీరోకి కలిసొచ్చిందా? చెన్నై లవ్ స్టోరీకి రికార్డ్ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? కిరణ్ అబ్బవరంతో కాలీవుడ్ హీరోలు పోటీ యాదృచ్ఛికమే అయినా ప్రతిసారి హీరోకు ప్లస్ ఏ అవుతోంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరాన్ని మళ్లీ ట్రాక్ ఎక్కించిన ఫిలిం కా 2024లో దీపావళికి రిలీజ్ అయి హీరోలో జోష్ నింపింది. అదే రోజు అమరంతో శివకార్తికేయ్ భారీ స్కోర్ కొట్టేసినప్పటికీ కిరణ్ అబ్బవరం ఖాతాలోనూ ఓ హిట్ పడి మళ్లీ అతన్ని బౌన్స్ బ్యాక్ చేసింది. 2025లో దిల్ రూబా ఫ్లాప్ అయింది. కానీ అప్పుడు ఏ తమిళ హీరోతో పోటీ లేదు కిరణ్. ఆ తర్వాత మరోసారి పోటీ అనివార్యమైంది. కా సెంటిమెంట్ తో కే ర్యాంప్ తో మరోసారి దీపావళి బరిలోకి దిగగా ప్రదీప్ రంగనాథన్ తన బైలింగ్వల్ మూవీ డ్యూడ్ తో ఓ రోజు ముందుగా పలకరించాడు. 2 సినిమాలు హిట్ కొట్టినా డ్యూడ్ 100 కోట్లతో అప్పర్ హ్యాండ్ సాధించింది. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో పలకరించబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ 35 కోట్లకు పైగా సోల్డ్ అయిందని టాక్. కిరణ్ కెరీర్ లో ఇది అతిపెద్ద డీల్ అంటున్నారు సినీ పండితులు. చెన్నై లవ్ స్టోరీతో తమిళ తంబిలను కూడా టార్గెట్ చేయబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఏడాది స్ట్రాంగ్ పోటీ మిస్ అవుతున్నారని ఫీల్ అయ్యాడో ఏమో, ఏకంగా తమిళనాడు సీఎంతోనే పెట్టుకుంటున్నాడు. విజయ్ లాస్ట్ ఫిలిం జననాయగన్ కు ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేసింది. ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. జూలై 23 లేదా 24కి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇదే నిజమైతే విజయ్ తో కిరణ్ తలపడాల్సిందే. జననాయగన్ వచ్చినా భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి ఇక్కడ కిరణ్ అబ్బవరం సినిమా కలెక్షన్స్ కు వచ్చిన ఢోకా ఏం లేదని క్రిటిక్స్ వాదన. చూద్దాం స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం పోటీ ఉంటుందో లేదో. ఇక ఇప్పుడు మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఫిలిం కొరియన్ కనకరాజ్ ఆగస్ట్ 7న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ డిజిటల్ గా టీజర్ లాంచ్ చేశాడు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్ డీలక్స్ తర్వాత విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో తెరకెక్కిన ఫిలిం ట్రైన్ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్, కానీ రిలీజ్ డేట్ చెప్పలేదు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు.